నమస్తే. నిన్న అప్పా చెరువులో కొన్ని కూల్చివేతలు జరిగినాయి. అంటే రేకుల షెడ్డు లోపల ఏదో కంపెనీలు పెట్టిరు. ఆ కంపెనీలు మొత్తం కూడా ఈ ఎఫ్టీఎల్ ఏరియాలో బఫర్ జోన్ ఏరియాలో ఉన్నాయని కూలగొట్టిరు. సో అవి బీజేపీ లోకల్ మైలార్దేవుపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి గారి అవన్నీ కూడా ఈ బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో కట్టిండు. ఇవన్నిటిని కంపెనీలన్నింటినీ కూల్చేసిండు. అక్రమంగా ఈ కట్టడాల్లో వ్యాపారం చేస్తున్నది ఇవాళ అన్ని పేపర్స్లో వచ్చిన వార్త. సో ఆయన నా ముందున్నారు భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. సో ఏంటి మీరు అక్రమంగానే కట్టిరా? రేకుల షెడ్లు అయితే కనిపిస్తున్నాయి, పెద్ద ఎత్తున లోపల బిజినెస్ చేస్తున్నారు, కంపెనీలు పెట్టిరని అంటున్నారు. అంటే బయట ఏమో రేకుల షెడ్ ఉందంటే లోపల కాంక్రీట్ కట్టడాలు ఉన్నాయని అంటున్నారు. నేను అదే చెప్తా ఉన్నా. ఫస్ట్ థింగ్, అక్కడ ఈ నిర్మాణాలన్నీ కూడా ఇండస్ట్రియల్ షెడ్స్ అండి. ఇండస్ట్రియల్ షెడ్స్ అంటే ఏ విధంగా ఒక 10 feet వరకు వాల్ కన్స్ట్రక్ట్ చేసి దాని నుంచి మళ్ళీ ఒక 4 feet 5 feet సంబంధిత, అంటే మనకు అవసరం ఉన్నంత హైట్ వరకు దీని రేకులేసిన షెడ్లు. ఓకే. అక్కడ ఎక్కడ కూడా నేను కూడా చూసిన కొన్ని వార్తలు వచ్చినాయి ఏంటంటే లోపల బయటంగా షెడ్లు ఉన్నాయి, బయటంగా షెడ్లు. అంటే ఏ ఒక్క విషయాన్ని కూడా వాస్తవాలని ముందుకు తీసుకురాకుండా ఈరోజు అనేకమైన అంటే ఒక రకమైన కథనాలను ఈరోజు మీడియా సృష్టించే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉంది హైదరాబాద్ మీద అనేది నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ముఖ్యంగా మీరు చూసుకుంటే కొన్ని సంస్థలు ఏ విధంగా ఉన్నాయంటే నిన్న ముఖ్యంగా ఏంటంటే మీరు గమనించాల్సిన విషయం, నిన్న ఏవైతే కూల్చివేతలు జరిగినాయో ఈ యొక్క సంబంధిత భూమి 1980లో మా తాతగారు కొన్న భూమి. ఓకే. అంటే నేను గుట్టలే ఎప్పటికి, ఇంకా నాకు తెలిసి మా నాన్నగారు కూడా ఒక మైనరే, అంటే నాకు తెలిసి ఇంకా మేజర్ కూడా కాకుండొచ్చు. అంటే 1980లో ఈ యొక్క భూమిని విక్రయించి, అంటే ఈ యొక్క భూములు కొనుగోలు చేసి ఆ రోజు నుంచి అనేక రకాలుగా వ్యవసాయం చేసుకుంటూ, మీకు తెలుసు అప్పట్లో అందరూ వ్యవసాయదారులు మేము ఉండే, అప్పట్లో వ్యవసాయం చేసుకుంటున్న పట్టా భూమి. ఓకే. మీరు చూసుకున్నట్టయితే నేను మీకు చూపిస్తా ఉన్నా ఈ అంశంలో దీనికి సంబంధించిన పట్టా పాస్బుక్, ఈ 10 ఎకరాలకు సంబంధించిన పట్టా పాస్బుక్ ఇప్పుడు ఇందులోనే ఉందా షెడ్లన్నీ? అంతే, ఇందులోనే సర్వే నెంబర్ 88, 89 ఈరోజు సంబంధించిన పట్టా పాస్బుక్. దీనికి సంబంధించి ఎవరు మీ ఫాదరా? మా ఫాదర్ శ్రీశైలం రెడ్డి గారు, సన్ ఆఫ్ నాగమల్లారెడ్డి. ఎస్. సో ఈ యొక్క పట్టా భూమిలో సర్వే నెంబర్ 88, 89 ఇది మెట్టా భూమి. ఓకే. అంటే మెట్ట అంటే మీకు తెలుసు ఎక్కడైతే సాగునీటి అవకాశం లేదు, దానికి సంబంధించిన మెట్టా భూమి. ఆ రోజు అంటే ఇక్కడ తాగడానికి కావచ్చు, లేకపోతే సాగు చేసుకోవడానికి నీటి సరఫరా లేకపోతే అప్పట్లో బావి దవ్వుకునే దాఖలాలు కూడా ఉన్నాయి ఇదే. ఓకే. అట్లాంటి భూమిలో గతంలో వ్యవసాయం చేసుకోవడం, తర్వాత 1990లో మీకు తెలిసి పట్టణంగా మారుతా ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ హైదరాబాద్ పెరుగుతూ ఉన్న క్రమంలో ఇక సరే 1990లో కొన్ని కట్టడాలు చేసుకోవడం జరిగింది. 2000 సంవత్సరంలో కొన్ని కట్టడాలు చేసుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో కొన్ని అనేక రకాల కట్టడాలు నిర్మాణాలు చేసుకోవడం జరిగింది. సో కాటదాన్ అనేది గగన్పాడ్ అనేది చుట్టుపక్కల ఉన్నదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా, ఇండస్ట్రియల్ ప్రాంతం కాబట్టి అనేక రకమైన ఇండస్ట్రియల్ షెడ్స్ నిర్మించుకొని అందులో మాకు సొంతంగా ఉన్న ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో కొన్ని 2 భవనాలు, 2 షెడ్స్, ఇండస్ట్రియల్ షెడ్స్ నిర్మించుకొని మా ఊళ్ళో ఇండస్ట్రీస్ ఏవైతే ఈ రోజు కాదు 30-40 సంవత్సరాల నుంచి మేము చేస్తున్న వ్యాపారం ఏదైతుందో అది కూడా దాంట్లో నిలుపుకోవడం. దాంతో తర్వాత కొన్ని మా అవసరాల దగ్గర కొన్ని షెడ్లు అమ్ముకున్న క్రమంలో కొన్ని చిన్న షెడ్లు వాళ్ళు కూడా మధ్యతరగతి వరకు కొనుక్కొని వాళ్ళు కొన్ని షెడ్లు నిర్మించుకొని వాళ్ళు కూడా అందులో అనేక ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో ఏర్పాటు చేసుకొని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ అని అలాగే ఇండస్ట్రీస్ కొనసాగుతా ఉంది. ఈ 44 సంవత్సరాలు సుమారు, అంటే 1980 నుంచి ఈ రోజు వరకు 2024 వరకు చూస్తే ఈ 44 సంవత్సరాల్లో ఏనాడు కూడా ఒక జిహెచ్ఎంసీ అఫీషియల్స్ కావచ్చు, ఒక రెవెన్యూ అధికారులు కావచ్చు, ఒక ఇరిగేషన్ అధికారులు కావచ్చు, లేదా ఈరోజు హైడ్రా అధికారులు కావచ్చు, ఎప్పుడు కూడా వచ్చి ఒక నోటీస్ ఇచ్చి ఈ సంబంధిత భూమి ఏదైతుందో ఇది ఎఫ్టీఎల్ ప్రాంతంలో ఉంది, లేకపోతే బఫర్ జోన్లో ఉంది అని చెప్పిన దాఖలాలు లేవు. లేదా మీరు ఎఫ్టీఎల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా ఎఫ్టీఎల్ సర్వే చేస్తూ ఉన్నప్పుడు మీరు ఒకసారి ఆలోచన చేస్తే ఒక డ్యూ ప్రొసీజర్ అనేది ఉంటుంది. అంటే ఒక ఎఫ్టీఎల్ ఫిక్స్ చేస్తూ ఉన్న క్రమంలో, ఒక బఫర్ జోన్ ఫిక్స్ చేస్తున్న క్రమంలో ఆ భూమి ఏదైతుందో దానికి సంబంధిత పట్టదారు కూడా పిలుచుకొని ఆ రోజు ఆ సర్వే చేసే రోజు వాళ్ళకి సంబంధిత ఆ పట్టదారును, లేకపోతే ఆ పట్టదారు సంబంధించిన కుటుంబ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి ఆ సైట్ మీద ఉండి అవసరమైతే పంచనామాలో ఒక సిగ్నేచర్ కూడా. ఇప్పుడు అది వ్యవసాయ భూమి, వ్యవసాయమే చేయాలా? అక్కడ కట్టడానికి కన్స్ట్రక్షన్ చేయడానికి అవకాశం లేదేమో? అట్లాంటిది ఏం లేదు. మీరు చూసుకుంటే అది మరి గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నాయి అన్ని వ్యవసాయ భూములే కదా. ఈరోజు ఏవి వ్యవసాయ భూములు కాదు. ఒకప్పుడు నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఉన్న ఇవి కూడా వ్యవసాయ భూములే. వ్యవసాయ భూములు పట్టణంగా మారుతున్నప్పుడు ల్యాండ్ కన్వర్షన్ చేసుకునే వాళ్ళు కొన్ని ఉంటారు, కొందరు డైరెక్ట్ లేఅవుట్లు వేసుకోవడము, కన్వర్షన్ చేసుకోవడానికి జిహెచ్ఎంసీ ప్రాంతంలో ఉన్నప్పుడు కన్వర్షన్ జిహెచ్ఎంసీ ప్రాంతంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అన్ని కమర్షియల్కి అయిపోతాయి.
సో ఆ రోజు నిర్మించుకున్న కట్టడాలు సరే. నేనేం చెప్తా ఉన్నా, ఈరోజు ఎఫ్టీఎల్ బౌండరీ బఫర్ జోన్లో ఉన్నప్పుడు నోటీసులు ఇస్తే నేను స్వయంగా తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉండే. ఓకే, మేమేం కాదు. ఇప్పుడు నువ్వేమని చెప్తా ఉన్నావు, 10 ఎకరాల పట్టా భూమి ఉంది, మాది 10 ఎకరాల పట్టా భూమి. 10 ఎకరాల్లో 3 నుంచి 4 ఎకరాలు ఏదైతుందో అది ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది అంటున్నాం. ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తే మీరంతా మీరే మాకు నోటీసులు ఇచ్చి మీరు ఎంతవరకు వస్తుందో మీరు ఒక బౌండరీ మార్క్ చేసేస్తే మేమే తీసుకునే వాళ్ళం. జరగండి అంటే అయిపోయేది కదా. కానీ అద్రధనంగా వచ్చి కక్షపూరితంగా శనివారం రోజు చూసుకొని ఏ రోజు అయితే కోర్టులు బంద్ ఉంటాయో ఆ రోజు చూసుకొని ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈరోజు వచ్చేసి నోటీసులు ఇచ్చేసి మీరేం ఎవరికి ఏం ఫోన్ చేయలేదు? మీకు కొంత ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది కదా, కార్పొరేటర్ అన్నప్పుడు వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, ముందుగా వాళ్ళు బుల్డోజర్లు వస్తాయి. కార్పొరేటర్ని భారతీయ బీజేపీకి సంబంధించిన పార్టీ నాయకుడిని కార్పొరేటర్ని పూర్తిగా ఈరోజు డెమాలిష్ చేయాలి లేకపోతే ఈరోజు నష్టం కలిగించాలని అధికారులు ఫిక్స్ అయినప్పుడు మాకు ఎట్లా తెలియజేయనిస్తారో మీరు ఆలోచించారు. ఓకే, అంటే ఈరోజు పూర్తిగా ప్లాన్ ప్రకారంగా వాళ్ళు వచ్చినప్పుడు మాకు ఎట్లా తెలియజేయాలి, ఎంత నష్టం జరిగిందో. అంటే ఈరోజు నేననే కాదు, మీరు చూస్తారు, మీరు విజువల్స్తో చూసి చాలా మటుకు చాలా చోట్ల వచ్చినాయి. అంటే నావనే కాకుండా అక్కడ ఉన్న ఇతర పరిశ్రమలు, మధ్యతరగతి పరిశ్రమలు చాలా మంది బ్యాంక్ లోన్లు తీసుకొని అనేక రకాలుగా నిర్మాణాలు చేసుకున్నారు. నిర్మాణాలతో పాటు అందులో ఉన్న మెషినరీ ఏదైతే ముఖ్యంగా, అంటే నిన్న మేము అందరం కూడా మాతో చాలా మంది మీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేము కూడా కోరడం ఒకటే ఏంటంటే, మీరు ఎఫ్టీఎల్ బౌండ్లో వస్తుంది, మీరు నిర్మాణాలను కూల్చివేయాలని మీరు అనుకుంటే కూల్చేయండి, కానీ కనీసం 2 రోజుల సమయం ఇవ్వండి. అందులో ఉన్న మెషినరీ కావచ్చు, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, అందులో మెషినరీ ఉంటుంది, అందులో ఫినిష్డ్ గూడ్స్ ఉంటాయి, తయారైన సామాగ్రి ఉంటుంది, తయారు కానీ రా మెటీరియల్ ఉంటుంది. సో అనేకం ఉంటాయి, వాటికి సంబంధించి కూడా మీరు ఆలోచన చేయాలి. వాటికి తీసుకునే అవకాశం అని ఇవ్వండి అని చెప్పి. అయినప్పటికీ అవకాశం ఇవ్వకుండా రాత్రి 11 గంటల దాకా ఈరోజు ఒక టార్గెట్ పెట్టుకొని, ఒక ఎయిమ్ పెట్టుకొని, అంటే ఒక కక్ష సాధింపు చర్యలు వచ్చి ఈరోజు దాదాపు 4-5 జేసీబీలు తీసుకొచ్చి 100 మంది పోలీసులను తీసుకొచ్చి చేయడం ఇది కరెక్ట్ అయిన విషయం కాదు. ఇది పూర్తిగా ఒక రకంగా చూసుకున్నట్టయితే బీజేపీ నాయకుల్ని ఎవరినో ఒకరిని బదనాం చేయాల్సిన పరిస్థితి అవసరం ఉంది అనే ఉద్దేశపూర్వకంగా చేసింది తప్ప ఇది నిజంగా కూడా డ్యూ ప్రాసెస్ గా చేసి హైకోర్టు పక్కన కాంగ్రెస్ ఎదురులేవండి ఉన్నాయి. ఇప్పుడు నూతనంగా మా శాసనసభ్యుడు స్థానిక శాసనసభ బీఆర్ఎస్ గెలిచి కాంగ్రెస్ లో పోయింది. ఎవరు? ప్రకాష్ కాంగ్రెస్ కి పోయిండు. ఉన్నాయా? నేను చూపిస్తాను, సిద్ధంగా ఉన్నా. నేను ఇప్పుడు అదే చెప్తా ఉన్నా, 100% FTL లో ఉన్నాయి. తను ఇది మేము మా తాతలు ఉన్న ఆస్తి. కానీ ఈరోజు ఇదే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎన్నో చెరువులు, కుంటల భూములు కొని వాటిని లేఅవుట్లు వేసి వెంచర్లు వేసి అక్రమంగా అమ్మినవి వాటికి కూడా ఉన్నాయి. నేను అదే మీ ద్వారా తెలియజేయాలనుకున్నా. రేవంత్ రెడ్డి గారికి, సిపి రంగనాథ్, కమిషనర్ రంగనాథ్ గారు కూడా ఇవన్నీ తీసుకొని వాళ్ళ దగ్గరికి నేను పోతున్నా 2 రోజుల. మరి నిజంగా మీరు అందరికీ న్యాయమే చేసే వాళ్ళు అయితే మీరు అందరికీ సమానంగానే హైడ్రా సమానంగా అందరికీ యాక్షన్ తీసుకుంటుందని రంగనాథ్ గారు చెప్తా ఉన్నారు కదా. వాళ్ళు వారు ఏ విధంగా చర్యలు తీసుకోబోతా ఉన్నారో కూడా నేను చూస్తాను. ఎందుకంటే వారి దృష్టికి అన్ని తీసుకుపోతా ఉన్నాను. త్వరలో 2 రోజులలో వారి దృష్టికి అన్ని తీసుకెళ్తాం. థ్యాంక్ యూ అన్న. సో ఇది మైలార్ దేవుపల్లి కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి గారి వెర్షన్. సో అన్యాయంగా కూలగొట్టారు, అది పట్టా భూమి, మా భూమి, తండ్రుల నుంచి నాకు ఆ భూమి సంక్రమించింది, మేము ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్నాం, ఇది కూలగొట్టే ముందు కనీసం నోటీస్ అయినా ఇచ్చుంటే మేము ఆ సామాన్ అంతా తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళం. సో ఖచ్చితంగా దీని మీద ఫైట్ చేస్తాం. లోకల్గా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే, అంటే బీఆర్ఎస్ నుంచి ఆయన కాంగ్రెస్లోకి వచ్చిండు ప్రకాష్ గౌడ్, ఆయన సంగతి ఏంది అని క్వశ్చన్ రైజ్ అవుతున్నారు. సో ఆయన సంగతి ఏంది అనే క్వశ్చన్ రైజ్ అవ్వకముందే ఆయన కట్టడాలు కూడా కూల్చి అవతల పడేయండి. సో ఈ పని ఇమీడియట్గా రంగనాథ్ గారు చేయాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.